హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా రోడ్డు రవాణా శాఖలో జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పరెంట్ హైవేస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు పోస్టులు ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ డెప్యూటీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 years దాటకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు రిక్రూట్మెంట్ క్రైటీరియా చూసుకున్నట్లయితే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. వీటికి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఓన్లీ మీకు గేట్ స్కోర్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి అయితే 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ వాళ్ళకి చూస్తున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, సాయంత్రం 6 గంటల వరకు. ఇక నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ షుడ్ హోల్డ్ ఏ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కంప్యూటర్ సైన్స్ కేటగిరీ వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ నుంచి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్ నుంచి, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ స్ట్రీమ్ నుంచి ఎవరైనా కానీ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 30 years అయితే దాటకూడదు అనమాట. నాట్ ఎక్సీడ్ 13 years అంటే మీరు 30 సంవత్సరాలు అయితే దాటకూడదు అనమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్స్ 2025 కోర్స్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కోర్సులో మీరు గేట్ స్కోర్ ఎంతైతే సాధించి ఉంటారో వాటిని బట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారన్నమాట. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి అనమాట, గూగుల్ క్రోమ్లో. అలాగే క్లిక్ ఆన్ ద ట్యాబ్ అబౌట్ అస్ రిక్రూట్మెంట్లో మీరు క్లిక్ చేయాలన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వేకెన్సీస్ చూసుకోవాలి. తర్వాత కరెంట్ క్లిక్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత దానికి సంబంధించిన హార్డ్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ చేసి మీరు అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాడు గైస్. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. యూఆర్ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి ఎలాంటి పోస్టులు అయితే లేవు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే బ్లైండ్ లో విజన్ ఉన్న వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అయితే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గైస్, అసలు మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.